రోహిత్ శర్మ ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం 9 నెలల వ్యవధిలోనే భారత జట్టుకు 2 ఐసీసీ టైటిల్స్ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచిన టీమిండియా ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025ను కూడా గెలుచుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడోసారి ఛాంపియన్స్గా అవతరించింది. రోహిత్ కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ 4లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేరు. అదేవిధంగా భారత్కు అత్యధిక ఐసీసీ టైటిల్స్ను అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ముందున్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2007, వన్డే ప్రపంచ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్కు 3 టైటిల్స్ను అందించగా రోహిత్ 2 టైటిల్స్ను సాధించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 3 వైట్ బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్కు చేరింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సెంటేజ్ 90% ఉంది. రోహిత్ తర్వాతి స్థానాల్లో పాంటింగ్ 88%, గంగూలీ 80%తో ఉన్నారు.